शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। నేను ముఖ్యంగా ఈ వీడియోలో నరదృష్టి ఎక్కువగా ఈ యొక్క కొన్ని రాశులపైననే ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది। అంటే ఉదాహరణకి కొన్ని సంఘటనలు మనం డబ్బు సంపాదిస్తాము, ఇంట్లో తల్లిదండ్రులు సంపాదిస్తారు, పిల్లలు సంపాదిస్తారు, అన్ని రంగాలలో ఇంట్లో అందరూ కూడా బాగా సంపాదిస్తారు। కానీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కష్టపడినా ఆ సంపాదన అనేది కూడా చేతికి అందకుండా వృధా ఖర్చు అయిపోతూ అసలు ఆ ఫ్యామిలీ కూడా ఎదుగుదల అనేది కూడా లేదు। అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క నేను చెప్పినటువంటి రాశులలో పుట్టిన వారి మీద ఎక్కువగా నరదృష్టి ఎక్కువగా ఉంటుందండి। ఈ నరదృష్టి ఉండడం వలన ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటుంది। డబ్బు అసలు కూడా ఆ ఇంట్లో నిలిచే సమస్య ఉండదండి। అలాంటి రాశులు మీకు కొన్ని చెప్తాను, ఆ రాశుల పేర్లు మీరు వినండి। సింహరాశి। సింహరాశి అగ్నితత్వపు గల రాశి, దీనికి అధిపతి రవి। అదేవిధంగా ఆ కోవలోనే చెందింది వృశ్చిక రాశి, ఇది జలతత్వం గల రాశి, దీనికి అధిపతి కుజుడు। ఇలాంటి రాశులు మరియు కన్యా రాశి భూతత్వపు గల రాశి, దీనికి అధిపతి ఇక్కడ బుధుడు। మేషరాశి అగ్నితత్వపు గల రాశి, దీనికి అధిపతి కుజుడు। అదేవిధంగా తులారాశి వాయుతత్వపు గల రాశి, దీనికి అధిపతి శుక్రుడు। అదేవిధంగా ధనుస్సు రాశి అగ్నితత్వపు గల రాశి, ఈ రాశికి అధిపతి గురువు। నేను చెప్పినటువంటి ఈ యొక్క 6 రాశుల వారు 6 రాశుల వారిపైనే ఎక్కువగా నరదృష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది। ఏదో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి ఈ 6 రాశులపైనే, అంటే దృష్టి ప్రభావం। అదేవిధంగా కొన్ని ప్రమాదాలు కలగడం, ఎక్కువగా నరదృష్టి ఉండడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి। మరి వీటి నుండి అరికట్టే విషయమే లేదా, రెమెడీ లేదా అంటే తప్పకుండా ఉంటుందండి। ఈ నరదృష్టిని అరికట్టాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చక్కటి సంఖ్యాబలంలో మీరు మార్చుకోగలుగుతారు। అంటే మీ పేరును కొన్ని అక్షరాలతో మార్పు చేసి ఉన్నట్టయితే మీకు తప్పకుండా ఈ నరదృష్టి నుండి మనం బయటపడవచ్చు। వీటికి సంబంధించిన వశీకరణ చార్ట్స్ అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి। ఈ వశీకరణ యంత్రాన్ని మన ఇంట్లో కనుక మన పేరు మీద కనుక మనం పెట్టుకున్నట్టయితే నరదృష్టి అనేది కూడా అసలు పడదండి। కాబట్టి మీరు ఇదివరకే మా దగ్గర కనెక్షన్ చేసుకున్న వాళ్ళు వశీకరణ చార్ట్లు కూడా నేను చెప్పిన కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకు, లేదంటే మీరు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ వశీకరణ చార్ట్ల గురించి మీరు తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసి ఆ వశీకరణ చార్ట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు। అదేవిధంగా మీరు మా దగ్గర కరెక్షన్ చేసుకొని వాళ్ళైనా, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరును కనుక మాకు పంపించినట్టయితే మీ మీద నరదృష్టి ప్రభావం పడకుండా మీకు ఒక చార్ట్ అనేది కూడా ప్రిపేర్ చేసి ఇస్తాము। ఆ చార్టును ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సైజులో చిన్నదిగా మీరు తయారు చేయించుకొని మీ పాకెట్ జేబులో కనుక మీరు పెట్టుకున్నట్టయితే నరదృష్టి నుండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।